అప్లికేషన్స్ యూజర్ పాస్వర్డ్ని ఎలా స్టోర్ చేసుకుంటాయి. వెల్కమ్ టు డే 0. మనమైతే ఫస్ట్ మన ఈమెయిల్ అండ్ పాస్వర్డ్తోనే రిజిస్టర్ అయినప్పుడు మన ఒరిజినల్ పాస్వర్డ్ అనేది డేటాబేస్లో స్టోర్ చేయరు. ఫస్ట్ ఆ పాస్వర్డ్ని హ్యాష్ చేస్తారు. హ్యాష్ అంటే ఏంటంటే అన్రీడబుల్ కోడ్. మన ఆ కోడ్ అనేది కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ అండ్ నెంబర్స్. అది ఎవరికి అర్థం కాదు. ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏబీసీ పాస్వర్డ్ ఉంటే ఇది హ్యాష్ కోడ్. సో మీరు ఒకసారి చూడండి, ఈ కోడ్ అనేది మనకు అర్థం కావట్లేదు. మనం ఇక్కడ ఏబీ ఇచ్చినాం, ఇక్కడ మనకు వచ్చిన కోడ్ వేరు. దీన్ని హ్యాష్ కోడ్ అంటాం. మనం ఇన్స్టెడ్ ఆఫ్ సేవింగ్ ఒరిజినల్ పాస్వర్డ్ మనకి హ్యాష్ కోడ్ అయితే సేవ్ చేస్తాం మన డేటాబేస్లో. సో అది డెవలపర్కి అర్థం కాదు, యూజర్కి సేఫ్. మళ్ళీ ఎప్పుడైతే యూజర్ లాగిన్ చేద్దామని వచ్చినప్పుడు అప్పుడు అతను ఎంటర్ చేసిన పాస్వర్డ్ మళ్ళీ యాడ్ చేసి మన డేటాబేస్లో ఉన్న పాస్వర్డ్ని కంపేర్ చేస్తాం. ఇప్పుడు ఇఫ్ బోత్ మ్యాచ్ పాస్వర్డ్ కరెక్ట్ అవుతుంది, ఒకవేళ మ్యాచ్ కాకపోతే పాస్వర్డ్ రాంగ్ అవుతుంది. సో ఇలా మనం అయితే మన డేటాబేస్లో పాస్వర్డ్ అయితే స్టోర్ చేసుకుంటాం. మన హ్యాష్ అనే మెథడ్తో ఫస్ట్ అయితే మన పాస్వర్డ్ని హ్యాష్ చేస్తాం. నెక్స్ట్ కంపేర్ అనే మెథడ్తో మన పాస్వర్డ్ అయితే కంపేర్ చేస్తాం. సో కంపేర్ చేసినప్పుడు ఎప్పుడైతే ట్రూ వస్తుందో మనకి అప్పుడు పాస్వర్డ్ అనేది కరెక్ట్, ఎప్పుడైతే రాంగ్ వస్తుందో అప్పుడు పాస్వర్డ్ అయితే రాంగ్. ఇలా యాడ్ చేసినప్పుడు యూజర్కి సేఫ్ ఉంటుంది అండ్ డెవలపర్కి అర్థం కాకుండా ఉంటుంది. సో మన పాస్వర్డ్ని ఎవరు యాక్సెస్ చేయలేరు. ఎందుకంటే మన కాడ ఉంది హ్యాష్ కోడ్. ఇదంతా సింపుల్, ఎవరికి అర్థం కాదు. దీన్ని డీకోడ్ కానీ చేయలేరు, కష్టం డీకోడ్ చేద్దామన్నా. సో ఇలా మన పాస్వర్డ్స్ అయితే హ్యాష్ చేసి డేటాబేస్ తీసుకుంటాం. సో ఇలాంటి టెక్ కంటెంట్ కోసం జస్ట్ ఫాలో.